బయట పెట్టిపోతా ఉన్నాడు గనుల వెంకటరెడ్డి, గనులు మింగేసిన గనుల వెంకటరెడ్డి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు ఇక్కడ ఏంటంటే గనుల వెంకటరెడ్డికి సంబంధించి ఆయన్ని ఇటీవల అంటే నిన్న ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని గత కొద్దిసేపటి క్రితమే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. వీటిలో ఎస్పెషల్లీ గనులకు సంబంధించి, ఇసుకకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవకతవకలు రాష్ట్రంలో జరిగాయి అనేది నిర్విధాంశం. ఖచ్చితంగా ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దీనికి గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఈ ఎవరైతే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వెంకటరెడ్డి ఉన్నారో ఈయన భారీ ఎత్తున కొన్ని ప్రైవేటు సంస్థలకు మేలు చేసినటువంటి సిచ్యువేషన్ మనకుంది. ఎందుకంటే ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేషన్కు వచ్చిన నాటి నుంచి కూడా 2020 ప్రారంభంలోనే గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ అంటే సంచాలకుడిగా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఆ రోజు నుంచి ఆయన ఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో ఇసుకను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పవచ్చు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐడియాని ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన వెంకటరెడ్డి. మరి ఈ వెంకటరెడ్డి ద్వారా భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఇప్పటి వరకు తేల్చింది 2566 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ దోపిడీలో కీలక పాత్ర పోషించింది ఈ గనుల శాఖకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి అనేది ఇప్పటికే విచారణ సంస్థలు తేల్చినటువంటి పరిస్థితి. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యులకు, ప్రముఖులకు ఈ ఖనిజానికి సంబంధించినటువంటి టెండర్లు ఇవ్వడంలో కావచ్చు, మైనింగ్కి సంబంధించినటువంటి టెండర్లు ఇష్టానుసారం కట్టబెట్టడంతో పాటు అయితే ఈ ఇసుకకు సంబంధించినటువంటి టెండర్లు ఉన్నాయో ఇందులో ప్రైవేటు సంస్థలకు మేలు చేసే విధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు ఆక్షేపణీయం అని చెప్పేసి ఈ విచారణ సంస్థలన్నీ కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇసుకకు సంబంధించి ఇక్కడ జేపీవీఎల్ అలాగే జీసేకేసి ప్రతిమ ఈ 3 సంస్థలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల్లో ఈ కాంట్రాక్ట్లు ఒక సంస్థకైతే 2023 మేకి పూర్తయినా సరే 2023 నవంబర్ వరకు తవ్వుకునేందుకు అవకాశం కల్పించారు. అంటే దాదాపుగా కూడా మే నుంచి నవంబర్ వరకు అంటే దాదాపు 6 నెలల పాటు అదనంగా ఇసుకను తవ్వుకుంటే ఎంత వస్తుంది? ఒక ట్రాక్టర్కి ఆ రోజు 2000 నుంచి 3000 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చేది. మరి 2000 రూపాయల ఆదాయం వేసుకున్నా కూడా రోజుకి ఒక గుత్తేదారు ప్రభుత్వానికి లీజు డబ్బులు చెల్లించకుండా దాదాపు 6 నెలల పాటు ఉచితంగా ఇసుక తవ్వుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుంటాడు. దాంట్లో గనుల వెంకటరెడ్డి వాటా ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం పక్కన పెడితే ఏదైతే ఈ సంస్థలు తీసుకున్నాయో అంటే టెండర్లు తీసుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి నెల కూడా 2 దఫాలుగా డబ్బులు చెల్లించాలి. అది 1వ తేదీ నెల స్టార్టింగ్లో 1వ తేదీ డబ్బులు చెల్లించాలి, మళ్ళీ 16వ తేదీ చెల్లించాలి. అంటే ప్రీపెయిడ్ అంటాం అనమాట. అంటే రేపు ఈ 15 రోజులకు మా ద్వారా జరగబోయేటటువంటి ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి మొత్తం ఇది అని చెప్పి 1వ తేదీ చెల్లించాలి. 15 రోజులు తవ్వుకున్న తర్వాత మిగతా 15 రోజులకు సంబంధించి 16వ తేదీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చెల్లించకుండా నెలల తరబడి వాళ్ళు చెల్లించకపోయినా సరే గనుల వెంకటరెడ్డి పట్టించుకోనటువంటి పరిస్థితి. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఇంకా విచారణ సంస్థలో. ఈయన ఒక ప్రైవేటు అంటే విదేశీ చెందినటువంటి ఒక బ్యాంకు నుంచి బ్యాంకు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం కూడా తాజాగా తెరపైకి వచ్చింది. బ్యాంకు గ్యారంటీలని బయటికి చెందినటువంటి ఒక సంస్థకు సంబంధించి ఆ బ్యాంకు గ్యారంటీలని తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కనీసం ఎన్ఓసి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా ఆ బ్యాంకుకి సంబంధించి గ్యారంటీలు వాడుకోమని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి కేసుకు సంబంధించి వెంకటరెడ్డితో పాటు అనిల్ ఆత్మారాం కామత్ అనేటటువంటి ఒక అతను, ఆయన వచ్చేసి జయప్రకాష్ పవర్ వెంచర్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధి, ఆయన ఈ కేసులో ఏటీగా ఉన్నారు. అలాగే పి అనిల్ కుమార్, ఈయన వచ్చేసి ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నారు. అలాగే ఆర్ వెంకటకృష్ణారెడ్డి అని ఆయన A3 జీసేకేసి ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ కి సంబంధించిన ఆయన ఉన్నారు. అలాగే జయప్రకాష్ అలాగే జీసేకేసీకి సంబంధించినటువంటి అనేక మంది, మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి 7 మందిని నిందితులుగా చేర్చారు. అందులో గనుల వెంకటరెడ్డి ఒక ఆయన. సో గనుల వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రాకపోతున్నాయి. దీని వెనక ఉన్నటువంటి మహామేధావులు పెద్ద పెద్ద తలన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి రిమాండ్ ఇచ్చారు కాబట్టి దీన్ని పోలీసులు మళ్ళీ కస్టడీ కోరుతారు. పోలీసులు కస్టడీ కోరి ఖచ్చితంగా ఆయన విచారించే వాస్తవాలు కూడా వెలుగు చూసేటటువంటి అవకాశం.